ఐపీఎల్ 17 సీజన్లో కోల్కతా నైట్ రైడర్స్ దుమ్మురేపింది. ఫైనల్లో హైదరాబాద్ సన్ రైజర్స్ ను చిత్తుగా ఓడించి టోర్నీ కప్ ను కైవసం చేసుకుంది. ఎస్ఆర్హెచ్ విధించిన 114 రన్స్ టార్గెట్ ను కేవలం 10.3 ఓవర్లలో ఛేదించి 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఇది కోల్కతాకు మూడో టైటిల్. ఐపీఎల్ 17 సీజన్ ఉత్కంఠ పోరులో కోల్కతా నైట్ రైడర్స్ విజేతగా నిలిచింది. చెన్నైలోని చెపాక్ స్టేడియం వేదికగా జరిగిన ఫైనల్ మ్యాచ్లో సన్ రైజర్స్ హైదరాబాద్ను చిత్తు చేసి టోర్నీ విజేతగా అవతరించింది. ఎస్ఆర్హెచ్ విధించిన 114 రన్స్ చిన్న టార్గెట్ ని కేవలం 10.3 ఓవర్లలో ఛేదించి 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. కేకేఆర్ బ్యాటర్స్ వెంకటేష్ అయ్యర్ 52 నాటౌట్గా మెరుపు హాఫ్ సెంచరీ చేయగా మరో ఓపెనర్ గుర్బాజ్ 39 రన్స్ చేసి జట్టుకు చిరస్మరణీయ విజయాన్ని అందించారు. దీంతో 2024 సీజన్ ఐపీఎల్ టైటిల్ను కేకేఆర్ ఎగరేసుకుపోయింది. తాజాగా టైటిల్తో కోల్కతా ఇప్పటి వరకు 3 సార్లు ఐపీఎల్ ట్రోఫీని ముద్దాడింది. ముందుగా టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ దిగిన హైదరాబాద్ 18.3 ఓవర్లలో 113 రన్స్ చేసి ఆలౌట్ అయింది. సీజన్ ఆశాంతం అద్భుతంగా రాణించిన టాప్ ఆర్డర్ కీలకమైన ఫైనల్ మ్యాచ్లో చేతులెత్తేసింది. ఈ సీజన్లో 6ల వర్షం కురిపిస్తూ ఆకట్టుకున్న యంగ్ బ్యాటర్ అభిషేక్ శర్మ కేవలం 2 రన్స్ మాత్రమే చేసి అవుట్ కాగా ఆస్ట్రేలియా విధ్వంసకర బ్యాటర్ ట్రావిస్ హెడ్ డకౌట్ అయ్యి పూర్తిగా నిరాశపరిచాడు. సునామీ ఇన్నింగ్స్లతో రెచ్చిపోతున్న ఇండియన్ ప్లేయర్ రాహుల్ త్రిపాఠి 9 రన్స్ మాత్రమే చేసి పెవిలియన్ చేరాడు. తెలుగు సంచలనం బర్త్డే బాయ్ నితీష్ రెడ్డి కూడా 10 రన్స్కే అవుట్ అయ్యాడు. ఈ సీజన్లో హైదరాబాద్కు ఒంటి చేత్తో విజయాలందించిన క్లాసెన్ కూడా కేవలం 16 రన్స్ మాత్రమే చేసి జట్టును ఆదుకోలేకపోయాడు. మార్క్రమ్ 20 రన్స్ చేసి పర్వాలేదనిపించాడు. కెప్టెన్ కమిన్స్ చివర్లో 24 రన్స్ చేసి హైదరాబాద్ను 3 అంకెల స్కోర్ దాటించాడు. కోల్కతా స్టార్ బౌలర్ మిచెల్ స్టార్క్ నిప్పులు చెరిగే బంతులతో హైదరాబాద్ బ్యాటర్లను వణికించాడు. 2 వికెట్లు తీసి హైదరాబాద్ను ఆరంభంలోనే కోలుకోలేని దెబ్బ కొట్టాడు. కేకేఆర్ స్టార్ ఆల్రౌండర్ రస్సెల్ 3 వికెట్లు తీసి ఎస్ఆర్హెచ్ నడ్డి విరిచాడు. హర్షిత్ రాణా 2 వికెట్లు తీగా సునీల్ నరైన్, వైభవ్ అరోరా, వరుణ్ చక్రవర్తి తలో వికెట్ సాధించారు.